వ్యవసాయాన్ని పండగ చేసి రైతును రాజును చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద రైతు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ప్రయోజనార్థం ప్రత్యక్ష ప్రసారం చేయగా నకరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీక్షించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 7,625 కోట్ల రైతు బంధు నిధులను తాము అధికారంలోకి వచ్చిన తరువాత చెల్లించామన్నారు. చెప్పిన విధంగానే మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి 2024 ఆగస్టు 15న రైతులను రుణ విముక్తులను చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని వరిని కొనం అని తెగేసి చెప్పారని, అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వరిని కొంటామని చెప్పడమే కాకుండా సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని, ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటలలోనే డబ్బులు చెల్లించామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్యాన్సర్ పేషెంట్లా అప్పగిస్తే అలాంటి పరిస్థితి నుండి రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకువెళ్తున్నామని, గత ప్రభుత్వం రైతుల పేరుపై అప్పు చేయడమే కాక భూములను అమ్మడం, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంపై ఖర్చు చేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు ఆగర్భ శ్రీమంతులు కాగా ప్రజలు దరిద్రులు అయ్యారని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు గిట్టుబాటు ధర, బోనస్, సోలార్ పంప్ సెట్లు, మద్దతు ధర ఇచ్చిన ఘనత తమదేనని, 1 సంవత్సరంలోనే వ్యవసాయంపై 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రజాప్రభుత్వం తమదని తెలిపారు. రైతులను రాజును చేయాలని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామన్నారు. మహిళా సంక్షేమంలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మహిళలతో సోలార్ యూనిట్ల ఏర్పాటు, పారిశ్రామికంగా వారిని పారిశ్రామికవేత్తలను చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్లోని మెట్రో ఇన్ఫోసిస్ పక్కన 150 ఎకరాల స్థలం వారికి ఇచ్చామని, వారు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకోవచ్చని తెలిపారు. 1,000 కోట్ల రూపాయలతో బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ అద్దెకు ఇచ్చే విధంగా మహిళా సంఘాలకు ఇచ్చామని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశామని, స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆహార వస్తువుల సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఏ ప్రాజెక్టు చేపట్టలేదని, గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరో చర్చ పెడదామని, ఒకరోజు గోదావరిపై, మరో రోజు కృష్ణాపై అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాలు విసిరారు. అలాగే బనకచర్లపై చర్చకు రావాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయం దండగ కాదు, పండగ చేస్తామని పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 9 రోజుల్లో 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన రాష్ట్రం ఏ రాష్ట్రం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టు కట్టించామని, ఉచిత విద్యుత్ ఇచ్చామని, మద్దతు ధర కల్పించామని, రైతులకు వ్యవసాయ కూలీలకు మేలు చేసే విధంగా రైతుల రుణమాఫీ కింద 21,000 కోట్లు ఇచ్చామని, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని, గత ప్రభుత్వం అన్ని పథకాలను ఆపేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశ చరిత్రలోని ఏ ప్రభుత్వం ఇంత సాహసోపేత కార్యక్రమం చేయలేదని, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేస్తున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాల పాలకులు పరిశీలనకు మన రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడగా, చందుపట్ల రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, తహసీల్దార్ జహీరుద్దీన్, మాజీ ఎంపీటీసీ సరిత, ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి జానిమియా తదితరులు పాల్గొన్నారు.